రూపాయలు లంచం తీసుకున్నారనే ఆరోపణలతో దాదాపు 3 దశాబ్దాల పాటు సాగిన సుదీర్ఘ న్యాయ పోరాటానికి సర్వోన్నత న్యాయస్థానం తెరదించింది. ఈ కేసులో గుజరాత్కు చెందిన 2 ప్రభుత్వ ఉద్యోగులను నిర్దోషులుగా ప్రకటిస్తూ సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ట్రయల్ కోర్టు, హైకోర్టు విధించిన శిక్షలను రద్దు చేస్తూ వారికి పూర్తి ఊరట కల్పించింది. లంచం కేసులో కేవలం నగదు స్వాధీనం కావడం మాత్రమే నేరాన్ని నిరూపించడానికి సరిపోదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే గుజరాత్లోని ఆనంద్ జిల్లా బేచరీ గ్రామ పంచాయతీ కార్యక్రమంలో 1996లో ఈ వ్యవహారం చోటు చేసుకుంది. విద్యాపరమైన రాయితీల నిమిత్తం ఆదాయ ధృవీకరణ పత్రం కోసం ఒక విద్యార్థి దరఖాస్తు చేసుకున్నాడు. అయితే అక్కడి క్లర్క్ 120 రూపాయలు లంచం డిమాండ్ చేశాడని, సదరు విద్యార్థి అవినీతి నిరోధక శాఖకు మొత్తం 120 లంచం అడిగారని, అందులో 100 రూపాయలను క్లర్కుకు, 20 రూపాయలను ప్యూన్కి ఇవ్వాలని చెప్పినట్లు తెలిపాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు పథకం ప్రకారం రంగుపూసిన నోట్లతో ఉచ్చుపన్నారు. సర్టిఫికేట్ అందుకున్న అనంతరం విద్యార్థి పియోన్కు 20 రూపాయలు ఇచ్చాడు. ఆ నగదును అధికారులు పియోన్ నుంచి స్వాధీనం చేసుకున్నారు. అయితే క్లర్కు డిమాండ్ చేశాడన్న 100 రూపాయలు మాత్రం ఎక్కడా లభించలేదు. దీర్ఘకాలం పాటు న్యాయస్థానాల్లో కొనసాగిన ఈ కేసుకు చివరికి సుప్రీంకోర్టు ధర్మాసనం ముగింపు పలికింది. దిగువ కోర్టులు ఇచ్చిన తీర్పులను పక్కన పెట్టి 2 ప్రభుత్వ ఉద్యోగులను నిర్దోషులుగా ప్రకటించింది. కేవలం నగదు రికవరీ అయినంత మాత్రాన లంచం తీసుకున్నట్లు నిర్ధారించలేమని, లంచం డిమాండ్ చేసినట్లు స్పష్టమైన ఆధారాలు ఉండాలని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఫిర్యాదుదారుడైన విద్యార్థి వాంగ్మూలంతో పలు వైరుధ్యాలు ఉన్నాయని కోర్టు గుర్తించింది. ప్యూన్ తనను ఎప్పుడూ డబ్బడగలేదని విద్యార్థి క్రాస్ ఎగ్జామినేషన్లో అంగీకరించిన విషయాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రస్తావించింది. లంచం డిమాండ్ చేసినట్లు విశ్వసనీయ ఆధారం లేకుండా కేవలం నగదు స్వాధీనం ఆధారంగా శిక్ష విధించలేమని స్పష్టం చేసింది. అలాగే క్లర్కుపై కేసు నమోదుకు ఉన్నతాధికారి ఇచ్చిన అనుమతి కూడా చెల్లదని పేర్కొంది. ఈ కారణాలతో దిగువ కోర్టుల తీర్పులను కొట్టివేస్తూ 30 ఏళ్ల సుదీర్ఘ కేసుకు ముగింపు పలికింది.